ఇస్తావారా? రాను కాలేజీకి వెళ్ళాలి. పెళ్ళి ఇప్పుడు మరి అట్లానా? మంచిది నాన్న. ఈ చదువుకి నా వల్ల అయితే లేదు నాన్న. ఏం బిగుతావురా మరి? ఏంటి ఏం పొడి చేద్దాం అనుకుంటారు? నేను నానా సంఖ్యలు నాకు 10వ పాల్గొ తెచ్చి నీకు చదివిస్తా అంటే నీకు ఏం ఏర్పడుతుందిరా? నాన్న నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకుందాం అనుకుంటున్నాను నాన్న. మరి దానివల్ల ఏమైనా సాధిస్తావా? లేదు, అంటే భవిష్యత్తులో సంపాదిస్తాను నాన్న. చాలా గొప్పవాడిని అవుతాను నాన్న. నువ్వు ఎన్నెళ్ళ గొప్ప అవుతావు? నీకు క్లారిటీ ఉందారా? సమాధానం లేదు. ఏంది? ఇష్టం లేనిది చేస్తూ బాధపడే కన్నా ఇష్టమున్న చేస్తూ సంతోషపడచ్చు కదా నాన్న. మొదట్లో ఏదైనా కష్టమే, పోను పోను అది ఇష్టంగా మారుతుంది.
కొంచెం నా మాట విని బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. అర్థమైనా? అది కాదు నాన్న. 10 రోజుల్లో పరీక్షలు పెట్టుకొని ఫోటోగ్రఫీలు అంటే ఏంద్రా? బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. ఫోటోగ్రఫీ అయితే ఏంటి నాన్న? మీరు కోరుకున్నది కూడా నా సంతోషమే కదా నాన్న. నాకు నచ్చింది చేస్తేనే కదా నాన్న నేను సంతోషంగా ఉండేది. అయితే ఏమంటావు? ఫోటోగ్రఫీ చేస్తాను నాన్న, ప్లీజ్ నాన్న. సరే కానీ ఒక్క షరతు, నువ్వు ఈ పరీక్షలు పాస్ అయితేనే నువ్వు చెప్పినట్టు నేను వింటా, లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సరే నాన్న. చదువుకోపో. ఏమైందిరా, ఎన్నెళ్ళైంది ఇటు వచ్చినావు? పరీక్ష రాసిండ్రా. దొబ్బింది. మనకు తెలియందా మనం చేయందా? మరి ఇంటికి వేరే వారా? ఇంటికి పోవాలంటే భయంగా ఉందిరా, నాన్న ఏమంటాడో అని. భయంగా ఉందా? ఈ దాగు భయం తెలిపోద్ది. అవురా, మంచిగా ఉంటది. ఏందిరా ఇది ఇట్లుంది? గంజాయి. అమ్మో గంజాయా? నాకు వద్దురా. మీరు ఇన్ని రోజులు తాగేది సిగరెట్ అనుకున్నా. తీసుకో, నాకు వద్దు. గంజాయే సర్వరోగ నివారణి. బాధైన దుఃఖమైన సుఖమైన మాకు ఇదే సంతోషాన్ని ఇస్తుంది. నాకు అలవాటు లేదురా. పుట్టగానే నడిచావా, పెరుగుతూ నేర్చుకున్నావు. ఇప్పుడు నీది నేర్చుకునే వయసు. అయినా నేను చదువుకున్నాను. చదివి ఏం మీకావు? నీకున్న లక్ష్యం వేరు, నువ్వు వెళ్తున్న దారి వేరు. అయినా నీకు ఇది మనోధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. దానికి అలవాటైతే జీవితం సర్వనాశనం అవుతుంది. ఇది తీసుకునే మేము బాగానే ఉన్నామే, అయితే చదువు అంటావా? వీడికి డ్యాన్స్ అంటే పిచ్చి. మైకేల్ జాక్సన్ అంతటి వాడు అయ్యేవాడు, కానీ చదువు చదువు అని బలవంతంగా నేర్పాలని చూశారు టీచర్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళకు నచ్చింది చేయలేక, వీడికి నచ్చింది చేయలేక బాధతో బలహీనుడు అయిపోయాడు. అప్పుడు బలంగా ఉంది ఇదే. వీడు మంచి కబడ్డీ ప్లేయర్. దేశానికి బంగారు పథకాలు కావాలి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా కొన్ని స్కూళ్ళలో కాలేజీలలో గేమ్సే లేవు. ఇక నేను చదివిన చదువు వేరు, చేసే పని వేరు. అయినా ఇంట్లో టార్చర్. ఏది చేసినా ఏం చేస్తున్నావు, ఏం సాధిస్తున్నావు అని ఇంట్లో టార్చర్. అందుకే వీటన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఈ మందే విరుగుడు.
తీసుకోరా తీసుకోరా రాత్రి అంతా పోయినరా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ పడుకున్నాను నాన్న. చెప్పాలని కదా ఎగ్జామ్స్ రాసినావు కదా, ఏమైంది? ఫెయిల్ అయ్యా నాన్న. అయినట్టే కానీ ఏం చేసి బతుకుతావురా చదువు రాకపోతే? మరి చదువు ఒక్కటే జీవితం కాదు నాన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడైనా నాకు నచ్చింది చేస్తాను నాన్న. ముందుగా నాకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది నువ్వు తర్వాత చేస్తావు. కానీ నువ్వు పాస్ అయినావా? ఫెయిల్ అయినావు కాబట్టి నేను చెప్పింది చెయ్యి. అది కాదు నాన్న. నా స్నేహితుడితో చెప్పి మిల్లులో పనిపిస్తా, నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తాడు, పోయి అక్కడ పని చేసుకో. నాకు నచ్చింది చేస్తాను నాన్న. నువ్వు పెద్దోడు అయిపోయినావురా. నేనన్నా నా మాట అన్నా నీకు లెక్కలేదు. అట్లాంటి వాడి నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. పోయి ఏం సాధిస్తావో నేను కూడా చూస్తా. పోరా పో.
నవ్వు నవ్వు. ఎవరు? అరే పోలీసులనిగా ఎక్కువ ఉంది, జాగ్రత్త రా. పోయి ఏం సాధిస్తావో నేను కూడా చూస్తా. పోరా పో. ఎందుకు ఏడుస్తున్నావురా? నాన్న ఇంట్లో ఉండకు, వెళ్ళిపో, మళ్ళీ రాకు అన్నారు. ఎందుకు? పరీక్ష ఫెయిల్ అయ్యా నాని. మాకంటే నువ్వేనా కదా, వీడు 5 వీడు 9 నేను 7 తప్ప. నువ్వే ఇంటర్ వరకు పోయినావు, మీ నాన్నకేమో పిచ్చారా? ఆహా కాదు కాదు, లోకంలో అందరు నాన్నలకు పిచ్చారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం సాధించారు? వాళ్ళు వీళ్ళ మీద రుద్దుతారు, వీళ్ళు మన మీద రుద్దుతారు. నేను నా కళను నెరవేర్చుకోలేకపోయాను, మీరైనా నెరవేర్చే చూడాలని ఉందిరా. మరి మన కళలు ఎటు పోవాలరా? వాళ్ళకి ఇష్టమైంది చేయలేక, మనకి ఇష్టమైంది చేయలేక ఇదిగో ఇలా తయారయ్యాం. ఇచ్చిన క్లాస్ చాలు కానీ కొత్త సరి తీరా. అరే ఏం చెప్తారు ఇక్కడ? చదువుకోమని పంపిస్తే మీరు చేసే పని ఇదా? మీ సంగతి చెప్తా. చెప్తారా మీరు చెప్తా? అవసరం లేదురా, మీకు లేపుతా నేను. చెప్తారా? మీరు లేపుతా, మీకు లేపుతారా? చెప్తా, మీకు లేపుతా. అవసరం లేదు, చెప్తా. చెప్తా చేసే పని ఏంది? మీరు చదువుకోమంటే సాయి మీ ఇంట్లో చెప్తారా? మీ నాన్న చెప్తారా? మీ నాన్న చెప్తా. అరే సాయి మీ ఇంట్లో చెప్తారా? మీ నాన్న చెప్తా. మీ ఇంట్లో మీ నాన్న చెప్తా. మీ నాన్న చెప్తా. మీ నాన్న చెప్తా. చెప్తా. మీ నాన్న చెప్తా. చెప్తా. మీ నాన్న చెప్తారా? చెప్తారా? చెప్తా. 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 ఏం చెప్తారా? ఏం చెప్తారు? ఏం చెప్తారా?
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వేటుకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా గందని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఊరకరు కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే గచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you రాత్రి రాసి నోడికి తెలుసు వాత ఎప్పుడు పెడతానో మొత్తం మోసే తోడికి తెలుసు ఎలా నరికి నోనను దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొత్తి నీ చావ చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో గచ్చ కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్నే చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా దొరికితే చేస్తా దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు ఉరుకు 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 దొరికితే చేస్తావు దేశాన్ని దేశ తలరాతను మార్చేది యువతే. అలాంటి యువత చేతిలో పెన్ను ఉండాలా, గంజాయి ఉండాలా? ఎటుపోతుంది దేశం? ఏం జరుగుతుంది సమాజానికి? ఎదుటి వాళ్ళను చూసి మన వాళ్ళు అలాగే అవ్వాలి అనే తాపత్రయం మీలో ఉన్నంత వరకు పిల్లల మీద ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అది ఉన్నంత వరకు ఏ యువత అయినా ఇలాగే తయారవుతుంది. కానీ ఇదంతా ఒక్క తల్లిదండ్రుల తప్ప, సమాజం తప్ప, ప్రభుత్వం తప్ప అనేది మీకే వదిలేస్తున్నా.